ఒకసారి వచ్చేసి నైట్ 10:30, 11 బిట్వీన్లో ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ 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 అని ఫోన్లో అరవడం జరిగింది. సార్ ఏమైంది సార్, అసలు మీరు ఎవరు సార్ అంటే, నా పేరు ప్రతాప్ సాబ్, షేర్లింగంపల్లిలో ఉంటారని చెప్పారు. సార్ ఓకే సార్, అదే ఓకే, నా నంబర్ ఎవరు ఇచ్చారంటే మీ మిత్రుడు ఇచ్చారు సార్ ఫలానా అని చెప్పేసి. ఓకే సార్ ఏమేం జరిగింది అని అడిగితే సార్ ఏమన్నారంటే, సార్ నన్ను ఒక లోన్ ఏజెంట్ ఏం చేశారంటే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మోసం చేశారు సార్ నన్ను. సార్ నేను ఏం మోసం చేశారంటున్నారు, ఏమైంది, ఏమి ఇబ్బంది అయిందంటే, సార్ మిమ్మల్ని కలవాలి అర్జెంటుగా అని చెప్తున్నారు. ఎంత మాట్లాడినా అదే రిపీట్ చేస్తుంది, సార్ మిమ్మల్ని అర్జెంటుగా సార్ నిదానంగా మాట్లాడండి, మీరు మీ ఏ విషయం అనేది మనము సొల్యూషన్ చేద్దాం మనం దానికి, నో ప్రాబ్లం, లోన్ గురించి అంటుంటున్నారు కదా, దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, నిదానంగానే మాట్లాడండి సార్. సార్ మిమ్మల్ని కావాలంటే ఎప్పుడు రావాలి సార్ అంటే, లేదు సార్ నేనే మీ దగ్గరికి వస్తాను, నేను ఎక్కడ సార్ అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి సార్తో మాట్లాడితే సార్కున్న బాధలు చెప్తుంటే లిటరలీ ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే కొందరు లోన్ ఏజెంట్లు ఎలా మోసం చేశారు అనేది కంప్లీట్ ఈయనను చూసిన తర్వాత నేను అర్థమైపోయింది నాకు. కొందరు ఇట్లా కూడా ఉంటారా అని చెప్పేసి. సార్ ఒకటే విషయం అడిగారు నన్ను, నాకు లోన్ వస్తుందా రాదా అని. సార్ లోన్ వస్తుందా అని పక్కన పెట్టండి, అసలు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటి అని నేను అడిగాను. నా దగ్గర పలానా డాక్యుమెంట్స్ ఉన్నాయని. అది ఉన్నాయని చెప్పడం కాదు సార్, మనం ఫిజికల్గా చెక్ చేద్దాం, చెక్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్ వస్తాం, అది చెక్ చేసిన తర్వాత మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది, తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే అన్నారు సార్. డాక్యుమెంట్స్ అని చెక్ చేసాము, చెక్ చేసిన తర్వాత సార్ చిన్న లిటిల్ బిట్ ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ తీయగలుగుతాను, సొల్యూషన్ కంప్లీట్ చేద్దాం, చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత సార్ ఎన్ని రోజులు టైం పడుతుందని కూడా అడిగారు నన్ను. ఒక 15 days అయితే టైం పడుతుందని చెప్పాను. చెప్పిన తర్వాత సార్ ఏమనంటే, సార్ నా దగ్గర 15 days సార్, ఫస్ట్ అయితే ఓనర్కి ఫోన్ చేద్దాం సార్, ఫోన్ చేసి ఓనర్తో మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని నేను చెప్తాను, దాని ద్వారా మనము ప్రొసీడ్ అవుదాం, ఫస్ట్ ఓనర్ కాల్ చేద్దాం సార్. నేను వెంటనే సార్తో మాట్లాడడం జరిగింది. ఓనర్తో మాట్లాడిన తర్వాత సార్ కూడా ఓకే అన్నారు. ఓకే అమ్మ ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత మనం మన ప్రాసెస్ ఏమో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 6 daysలో సార్కు లోన్ శాంక్షన్ అయింది. సారు ఇలా ఖుషి అంటే చాలా సంతోషపడ్డారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, సార్ మాటల్లోనే విందాం ఒకసారి. ఓకే ఓకే, లోన్ ఎట్లా దొరికింది సార్ మీకు, ఎవరు చెప్పారు మీకు? యాక్చువల్లీ మేము శివాజీనగర్, చందానగర్లో ఒక హోమ్ లోన్ అని చెప్పి ట్రై చేసాము. చాలా బ్యాంకుల వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా అప్రూవల్ కాలేదు లోను. మా ఫ్రెండ్ ద్వారా తాజ్ సార్ గారు పరిచయం ఈయన మాకు చాలా వరకు తొందరగానే లోన్ అవైలబుల్ చేశారు. ఫైనల్గా హ్యాపీ. డబ్బులు కూడా తీసుకున్నారు, కొన్ని చెక్స్ కూడా తీసుకున్నారు. ఇది చేయడానికి తర్వాత ఫైనల్గా ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు, అది ఇది అని చెప్పి అన్నీ చెప్పి మొత్తం ఇది చేశారు. మొత్తానికి చాలా ఇబ్బంది చేశారు. ఫైనల్గా మీరు చేయడం వల్ల ఇబ్బంది పడలేదు. చాలా బాగుంది, లేదు చాలా సాఫ్ట్గా చెప్పిన టైంలోనే తొందరగానే చేశారు. ఇలాంటి ఇబ్బంది కూడా అయితే పెట్టలేదు. అంతా సాఫ్ట్గానే ఉందండి, అంతా అవైలబుల్గానే ఉంది. చాలా బాగానే చేశారు, తొందరగానే చేశారు. చాలా ఇబ్బంది పడ్డాము. ఒక 45 days చాలా ఇబ్బంది పడ్డాము. ఒక 10 daysలోనే మీరు ఫైల్ క్లోజ్ చేశారు. ఫైనల్గా మేము అడ్వాన్స్ కూడా ఇచ్చి కొద్దిగా ఇబ్బంది పడ్డాము ల్యాండ్ హౌస్ మీద. తర్వాత తొందర కాలేదని కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మీరు వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా తొందరలోనే మీరు చెప్పిన టైం ప్రకారమే చేసేసారు. మేము అనుకున్న అమౌంట్ కంటే కూడా ఇంకా ఎక్కువనే లోన్ అవైలబుల్ చేశారు మీరు. ఫైనల్గా చాలా హ్యాపీ. వీళ్ళ బ్రదర్ అండి సార్, వాళ్ళు పెద్ద బ్రదర్, చిన్న బ్రదర్. సార్ మాటల్లో మన గురించి కొద్దిగా ఈ విషయాలు ఏంటని తెలుసుకున్నాను. అదే ఇప్పటికే 4-5 బ్యాంకులు అంతకుముందు అయినాయి, చాలామంది ఇబ్బంది పెట్టారు. అయితే ఆ డాక్యుమెంట్ చేయలేక, లాస్ట్ మూమెంట్లో చేయలేక ఈ డాక్యుమెంట్ తక్కువ ఉంది, ఆ డాక్యుమెంట్ తక్కువ ఉందని మాటలు మార్చడం, అడ్వాన్స్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టడం చాలామంది చేసారు. అట్లా లేకుండా తాజ్ సార్ దగ్గర
స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది ఉందో ఏదో క్లియర్ కట్గా మాట్లాడి మనతో అవుతుందా కాదా అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్తో మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా ప్రాబ్లం క్లియర్ చేసి చాలా తక్కువ టైంలోనే లోను అప్రూవ్ చేసింది మాకు. చాలా హ్యాపీ. సార్ మీ బిజినెస్ ఏంటి సార్ యాక్చువల్లీ మీది? లాండ్రీ బిజినెస్ సార్ మాది. సార్ కాలేజ్ నారాయణ చైతన్య కాలేజ్లో లాండ్రీ సర్వీస్ ఇస్తాం మేము. ఆ బిజినెస్ పర్పస్ మీదనే ల్యాండ్ తీసుకోవడం కూడా జరిగింది మనకి. ఓకే ఓకే. ఇప్పుడైతే నా సర్వీస్ వచ్చి నచ్చి చేశాను సార్, ఇప్పటికీ 2-3 చేశాను. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా హ్యాపీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా లోన్స్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. హోమ్ లోన్కు సంబంధించిన డౌట్స్ కానీ మార్ట్గేజ్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఏ విషయమైనా క్లియర్గా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. మరిన్ని విషయాలు కావాలంటే నా ఛానల్ను ఫాలో కండి.